నువ్వు నాకు కావలసిన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నావు. అందుకే నేను రజత్తో కలిసిపోయాను. తనతో ఎన్నోసార్లు పడక సుఖాన్ని పొందాను. నా పేరు నిఖిత. రాజమండ్రి లాంటి ప్రశాంతమైన నగరంలో నా కాపురం. నా భర్త గోపిగారు మంచివారే. కాని నాలోని నివురుగప్పిన నిప్పులాంటి కోరికలను రగిలించే సత్తా ఆయనలో లేదు. అందుకే నా మనసు, శరీరం కరణ్ వైపు మొగ్గు చూపాయి. మధ్యాహ్నపు వేడిలో ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు మండుతున్న వేళ నా ఒంట్లో అంతకంటే ఎక్కువ వేడి పుట్టింది. కరణ్ మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. నన్ను చూడగానే తన కళ్లలో కామం కాకపుట్టించింది. నన్ను గట్టిగా తన బాహువుల్లోకి లాక్కుని నా మెడపై తన వేడి శ్వాసను వదిలాడు. తను నన్నెత్తి పడకమీద వేసినప్పుడు నా మనసులోని ఆకలి రెట్టింపు అయ్యింది. ఆ 10 నిమిషాల సేపు తను నా శరీరాన్ని ఒక వీణలా వాయించాడు. తన ప్రతి స్పర్శ నా నరాల్లో విద్యుత్తును ప్రవహింపచేసింది. ఆ మంచం శబ్దాలు మా కలయికకు సంగీతంలా తోడయ్యాయి. ఒక ఊహించని మలుపు. సరిగ్గా మేము ఆ స్వర్గపు అంచుల్లో ఉండగా బయట కాలింగ్ బెల్ మోగింది. నా భర్త గోపిరారొచ్చేశారు. నా గుండె ఆగిపోయినంత పనయింది. కరణ్కి బయటకు వెళ్లే దారి లేదు. నేను విప్పేసిన బట్టలను చూసి గోపిగారికి అనుమానం వచ్చింది. ఆయన కళ్ళు నామీద నిలబడ్డాయి. ఆ సమయంలో కరణ్ని కాపాడటానికి నేనే ఒక ఎత్తు వేశాను. నాపై ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేయటానికి నేనే స్వయంగా గోపిగారిని రెచ్చగొట్టాను. నా అందచందాలతో ఆయన్ని మైమరిపించి మళ్లీ మంచం మీదకు లాగాను. ఆ 10 నిమిషాలు ఆయనతో రొమాన్స్ చేస్తూనే కరణ్ మెల్లగా అక్కడ్నుండి జారిపోయేలా ప్లాన్ చేశాను. ఆ రోజు గోపిగారిలో కొత్త ఉత్సాహం కనిపించింది. కాని నా మనసు మాత్రం ఇంకా కరణ్ స్పర్శ కోసమే దాదహలాడింది. సుగంధ ఆకలి. నా స్నేహితురాలు సుగంధ పరిస్థితి ఇంకా దారుణం. తన భర్త కమల్ ఆమెకు కనీస సుఖాన్ని కూడా ఇవ్వలేకపోయేవాడు. వారి ఇంట్లో అతిథిగా ఉంటున్న రజత్ మీద సుగంధకు ఎప్పుడో కన్నుపడింది. ఆ కుర్రాడి కండలు తిరిగిన శరీరం చూస్తుంటే తనకి ఆగలేకపోయేది. కమల్ రొమాన్స్ చేద్దామని వస్తే తను అసహ్యించుకుని పక్కకు తిరిగి పడుకునేది. ఎందుకంటే తన ఆకలి తీర్చే మగాడు రజత్ అని తనకి తెలుసు. రహస్య కలయిక. కమల్ ఆఫీస్కి వెళ్లగానే సుగంధ లోపల దాచుకున్న కోరికలన్నీ కట్టలు తెంచుకున్నాయి. మెల్లగా రజత్ గదిలోకి వెళ్లి తన పమిటను సరిచేసుకుంటూ అతన్ని రెచ్చగొట్టింది. రజత్కి ఆడవాళ్ల బలహీనతలు బాగా తెలుసు. తను సుగంధను దగ్గరకు తీసుకుని తన నాలుకతో ఆమె సున్నితనైన భాగాలను స్పర్శిస్తుంటే సుగంధ గట్టిగా నెట్టూర్చింది. కమల్ ఎప్పుడూ ఇవ్వని ఆ పరమసుఖాన్ని రజత్ ఆమెకు పంచాడు. ఆ 16 నిమిషాల సేపు గదిలో కేవలం వారి శ్వాసల శబ్దం, మాంసం రాపిడి మాత్రమే వినిపించాయి. రజత్ తనను రకరకాలుగా వాడుకుంటుంటే సుగంధ కళ్ళు మూసుకుని ఆ మధురానుభూతిని ఆస్వాదించింది. చీకటి రాత్రిలో రజత్ తన దోస్తు కమల్కి ద్రోహం చేస్తున్నానని తెలిసినా ఆపలేకపోయాడు. ఆ రాత్రి కమల్కి ఫుల్గా మందు తాగించి పడుకోబెట్టాడు. కమల్ గుర్రుపెట్టి నిద్రపోతుంటే బయట రజత్ మరియు సుగంధ మళ్లీ ఒకటయ్యారు. చీకటి చాటున వారి రొమాన్స్ మరింత ఘాటుగా సాగింది. రజత్ తన సత్తా చూపిస్తుంటే సుగంధ తట్టుకోలేక అతన్ని గట్టిగా వాటేసుకుంది. దాదాపు 14 నిమిషాల పాటు ఆ వేడి కొనసాగింది. చివరగా మిగిలింది. రజత్ తన ఊరికి వెళ్లిపోయిన తర్వాత సుగంధ ఒంటరి అయిపోయింది. ఇక్కడ మా ఇంట్లో గోపిగారు ఒకరోజు ఉదయాన్నే కిచెన్లో రొమాన్స్ మొదలుపెట్టారు. వంట చేస్తున్న నన్ను వెనుక నుండి హత్తుకుని రెచ్చగొట్టారు. కాని పాపం ఆయన కేవలం 2 నిమిషాల్లోనే చల్లబడిపోయారు. నాకు చిరాకు వేసింది. నా దాహం తీరలేదు సదా, అసంతృప్తి మిగిలిపోయింది. చివరికి సుగంధ తట్టుకోలేక కమల్కి నిజం చెప్పేసింది. నువ్వు నన్నెప్పుడూ సుఖపెట్టలేదు. రజత్తో నేననుభవించిన ఆ సుఖం ముందే నువ్వు ఎందుకూ పనికిరావు అని మొహం మీదే చెప్పి తన సామాన్లు సర్దుకుని రజత్ కోసం వెళ్ళిపోయింది. నేను నేర్చుకున్నది ఒక్కటే. మనసుకి నచ్చిన సుఖం ఎక్కడ దొరికితే మనిషి అక్కడికే పరుగుతీస్తాడు. అది తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే శరీరం కోరుకునే తృప్తి మాత్రం చాలా గొప్పది.